తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ తీరుపై ఆ పార్టీ నేత మెట్టుకూరి రామిరెడ్డి తనయుడు మెట్టుకూరి రాజీవ్ రెడ్డి మండిపడ్డారు. తన స్వగ్రామమైన అనంతపురంలో జరిగిన ప్రచారానికి కూడా తనకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొలినేని ప్రోద్బలంతోనే తాను తెలుగుదేశంలో చేరానని వెల్లడించారు. తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ నుంచి గుర్తింపు, గౌరవం లేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయంలో ఏనాడు మమ్మల్ని ఈ విధంగా ఎవరూ అవమానించలేదు. మాజీ ఏఎంసీ మెట్టుకూరి రామిరెడ్డి పార్టీలో గౌరవం లేనప్పుడు పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై టీడీపీ కార్యకర్తలు తన ఆత్మీయులతో సమావేశం. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సువర్ణ హస్తాలతో నెల్లూరులో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మార్చి 2వ తేదీ. రమారమి నెల రోజులు దాటిపోయి 40 రోజులు అయిపోయింది. ఈ 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మేము పార్టీలో చేరామని ఎవరైనా గౌరవంగా పార్టీలో చేరినటువంటి వాళ్ళని హక్కును చేర్చుకొని అందరం కలిసి పనిచేద్దామని అనే సాంప్రదాయం ఎక్కడైనా ఉంటుంది. ఎందుకనో మరి మేము తెలుగుదేశం పార్టీకి అంటరాని వారిమో, మేము పనికిరాము. మరి మమ్మల్ని ఎక్కడా కూడా వారు పెద్దగా కార్యక్రమాలకు కానీ ఎక్కడా పిలిచినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా వాళ్ళు మనందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోతారని మంచి మనసుతో అలా జరుగుతుందని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ విధంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రామారావు గారు వచ్చి 4 సార్లు ఆయన కాబట్టి అప్పుడు ఆయన కోరిక మేరకు రామిరెడ్డి చేరాల పార్టీలు అన్నాడు. సరే, అంతలోకే ఆయన చెప్తూ వచ్చే లోపల ఈ లోపల రామనాయుడు గారు మా రాజకీయ గురువు ఆయన పార్టీలో చేరటం, ఆయన కూడా నువ్వు పార్టీలో రామారావు చెప్పినట్టు ఆయన చెప్పటం, మేము పార్టీలో చేరటం జరిగింది. పార్టీలో చేరినా మేమే అవతొక చేయాల. ఇప్పుడు సరే, ఆయన టికెట్ వస్తున్నాం, టికెట్ రాలా, ఆయన టికెట్ వచ్చింది సురేష్ గారు. కానీ మాకు ఈరోజు ఇంత సుదీర్ఘ రాజకీయంగా నేను ఉంటే నాకు తెలియకుండా కలిగిరిలో నేను పార్టీలు చేరా. పార్టీలో ప్రముఖంగా నాకు అన్ని ఊర్లలో సంబంధాలు ఉన్నాయి. నాకు తెలియకుండా నాయకులు కలిగిరి మనలో తిరగటం, కనీసం నా సొంత ఊరికి వచ్చి నా సొంత ఊర్లో తిరిగి నా సొంత ఊర్లో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలా? అందుకని నా శ్రేయోభిలాషులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు? రాజకీయంలో కొనసాగమంటారా? నాకు అందులో 74 సంవత్సరాలు, రేపు ఆగస్టు 75 సంవత్సరం వస్తుంది. నాకు ఆఖరా కోరిక ఏంటంటే గవర్నమెంట్ వస్తుంది, ఎమ్మెల్యేని గెలిపించుకుంటే నాకు ఈ ట్రిప్ గవర్నమెంట్ పెట్టుకున్న ఎమ్మెల్యే ద్వారా మండలంలో ప్రతి ఊరికి మళ్ళీ ఒక శాస్త్రమైన పని చేయాలా, శాస్త్రంగా గుర్తుంటే పని చేయాలనే ఆలోచన నాకు బాగా మనసులో ఉంది. అది చేయాలనుకున్నా, అది చేయలేకపోయాను. ఎందుకంటే ఈ రోజు నాకు గుర్తింపు లేకుండా, నా ఊర్లో కూడా నాకు గుర్తింపు లేకపోతే మీకు సాగు చేసేది. అందుకని మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడతారు. రాజకీయం ముగించుకుంటూ ఉండమంటే ఉంటా, లేదు రాజకీయం కొనసాగుతుంటే ఎంత చేస్తూ చెప్పండి. ఈ రకంగా అవమానం పై రాజకీయాలు కొనసాగమంటారా? లేదా గౌరవం కార్డు పోయి మనం రాజకీయం చేయమంటారా? చెప్పండి. తర్వాత నా నిర్ణయం ఏం చేయాలా? రాజకీయం కొనసాగించిన ప్రజాసేవ చేయమంటారా, లేదా ఇంట్లో కూకోమంటారా? మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా పిలిచి నేను ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ అవమానం మీకు తగునా? నన్ను ఈ పని చేయటం తగునా? ఇంత రాజకీయ చరిత్ర కలిగిన 40 సంవత్సరాలు రాజకీయం చేసిన నన్ను పక్కన పెట్టి నా సొంతంలో తిరిగిపోతారు మీరా? ఇదేనా న్యాయం? నేను ఒక్కడనే వస్తాను రావన్నా అని కూడా చెప్పడం జరిగింది. సరే వెంకటేశ్వరు, నువ్వు మా గతంలో 5 ఏళ్లు ఎంపీపీగా అధికార పార్టీలో పనిచేసి వారు పెద్దగా కార్యక్రమాలకు కానీ ఎక్కడా పిలిచినటువంటి పరిస్థితి లేదు. సరే, మేము కూడా సరే పార్టీలో చేరాం. నాకు రాజకీయంగా కూడా అప్పుడేదో ఆర్థికంగా కూడా నాకు సాయం చేశాడు ఆయన. కాబట్టి అప్పుడు ఆయన కోరిక మేరకు రామిరెడ్డి చేరాల పార్టీలు అన్నాడు. సరే, అంతలేకే ఆయన వల్ల దయచేసి నాకు ముక్తాడు ఆల్రెడీ పడుకొని మనం ఏం మాట్లాడేదానికి లేదు. అందుకని 2 మాటల్లో ముగించేసి ఇచ్చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మేమే అవతొక చేయాల. ఇప్పుడు సరే, ఆయన టికెట్ వస్తున్నాం, టికెట్ రాలా, ఆయన టికెట్ వచ్చింది, సురేష్ గారి టికెట్ వచ్చింది.
రామారావు గారి పొరపాటు కూడా ఎక్కడ కూడా మీరు పొరపాటు చేసి మీరు నేను గవర్నమెంట్ కి అగనిస్ట్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే నేను ప్రతి గ్రామానికి ఇక్కడ వచ్చిన పిల్లకాయలు వచ్చారు, పెద్దవాళ్ళందరికీ తెలుసు, చిన్నదో పెద్దదో కనీసం సొసైటీ ప్రెసిడెంట్ గా 95లో నేను నా భార్య ఇద్దరం నేను గంగిడిపాలెం ఎంపీటీసీ బోర్డు మెంబర్ గా నామినేట్ చేశారు. సుదీర్ఘ రాజకీయాలు నేను నా సొంతూరులో తిరిగి నా సొంతూరులో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలి? అందుకని నా శ్రేయభిలాషులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు? రాజకీయంలో కొనసాగమంటారా? మాకు అందులో 74 సంవత్సరాలు, రేపు ఆగస్టు 70 పరిస్థితుంది. కాకపోతే అనంతపురంలో ఇప్పుడు ఆయన పార్టీలో చేరారు కదా, మధ్యలో రామిరెడ్డి వైసీపీలోకి పోయినా కూడా అది నామకే వాసి. నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు ఆయన ఇంట్లో జ్యోతి పేపర్ ఉంటుంది. ఈరోజు మీ అందరి ముందు నిలబడే అవకాశం కల్పించినటువంటి రామన్నకి, రామజీవిరెడ్డికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరం కూడా కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కలిసిమెలిసి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి కాకర్ల సురేష్ గారికి కానీ గుర్తింపు ఉంది. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడ పోయినా గుర్తింపు ఉంది. నేను ఎవరికి కూడా నా రాజకీయ జీవితంలో, ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరి వద్ద ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పండి, 1% రూపాయి ఛార్జ్ పెట్టుకుని అడగను. నేను నా జీబులు ఎక్కించుకోపోయి నేను పనిచేసి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పోయి నేను పనిచేసి పెట్టి నేను ప్రజలకు సేవ అన్ని కూడా పరిష్కరించుకునే దానికి మన వంతు మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికైనా వాళ్ళు మన అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోతారని మంచి మనసుతో అలా జరుగుతుందని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ విధంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే 4 సార్లు ఆయన కాబట్టి అప్పుడు ఆయన కోరిక మేరకు రామిరెడ్డి చేరాల పార్టీలు అన్నాడు. సరే, అంతలోకే ఆయన చెప్తూ వచ్చే లోపల ఈ లోపల రామనాయుడు గారు మా రాజకీయ గురు ఆయన పార్టీలో చేరటం, ఆయన కూడా నువ్వు పార్టీలో చేరు రామారావు చెప్పినట్టు ఆయన చెప్పటం, మేము పార్టీలో చేరటం జరిగింది. పార్టీలో చేరినా మేమే అవతొక చేయాల. ఇప్పుడు సరే ఆయన టికెట్ వస్తున్నాం, టికెట్ రాలా, ఆయన టికెట్ వచ్చింది సురేష్ గారు. కానీ మాకు ఈరోజు ఇంత సుదీర్ఘ రాజకీయంగా నేను ఉంటే నాకు తెలియకుండా కలిగిరిలో నేను పార్టీలు చేరా. పార్టీలో ప్రముఖంగా నాకు అన్ని ఊర్లలో సంబంధాలు ఉన్నాయి. నాకు తెలియకుండా నాయకులు కలిగిరి మనలో తిరగటం, కనీసం నా సొంత ఊరు కూడా, నా సొంత ఊరికి వచ్చి నా సొంత ఊర్లో తిరిగి నా సొంత ఊర్లో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలా? అందుకని నా శ్రేయభిలాషులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు? రాజకీయంలో కొనసాగమంటారా? నాకు అందులో 74 సంవత్సరాలు, రేపు ఆగస్టు 70 సంవత్సరం వస్తుంది. నాకు ఆఖరా కోరిక ఏంటంటే గవర్నమెంట్ వస్తుంది, ఎమ్మెల్యేని గెలిపించుకుంటే నాకు ఈ ట్రిప్ గవర్నమెంట్ పెట్టుకున్న ఎమ్మెల్యే ద్వారా మండలంలో ప్రతి ఊరికి మళ్ళీ ఒక శాస్త్రమైన పని చేయాలా, శాస్త్రంగా గుర్తుంటే పని చేయాలనే ఆలోచన నాకు బాగా మనసులో ఉంది. అది చేయాలనుకున్నా, అది చేయలేకపోయాను. ఎందుకంటే ఈ రోజు నాకు గుర్తింపు లేకుండా, నా ఊర్లో కూడా నాకు గుర్తింపు లేకపోతే మీకు సేవ చేసేది. అందుకని మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడతారు. రాజకీయం పూచుకుంటూ ఉండమంటే ఉంటా, లేదు రాజకీయం కొనసాగుతుంటే ఎంత చేద్దాం చెప్పండి. ఈ రకంగా అవమానం పై రాజకీయంలో కొనసాగమంటారా? లేదా గౌరవం కాదు పోయి మనం రాజకీయం చేయమంటారా? చెప్పండి. తర్వాత నా నిర్ణయం ఏం చేయాలా? రాజకీయం కొనసాగిన ప్రజాసేవ చేయమంటారా, లేదా ఇంట్లో కూకోమంటారా? మీరు ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేద్దాం అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా పిలిచి నేను ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ అవమానం మీకు తగునా? నన్ను ఈ పని చేయటం తగునా? ఇంత రాజకీయ చరిత్ర కలిగిన 40 సంవత్సరాలు రాజకీయం చేసిన నన్ను పక్కన పెట్టి నా సొంతంలో తిరిగిపోతారు మీరా? ఇదేనా న్యాయం? నేను ఒక్కడనే వస్తాను రామన్న అని కూడా చెప్పడం జరిగింది. సరే వెంకటేశ్వరు, నువ్వు మా గతంలో 5 ఏళ్లు ఎంపీపీగా అధికార పార్టీలో పనిచేసి వారు పెద్దగా కార్యక్రమాలకు కానీ ఎక్కడా పిలిచినటువంటి పరిస్థితి లేదు. సరే, మేము కూడా సరే పార్టీలో చేరాం. నాకు రాజకీయంగా కూడా అప్పుడేదో ఆర్థికంగా కూడా నాకు సాయం చేశాడు ఆయన. కాబట్టి అప్పుడు ఆయన కోరిక మేరకు రామిరెడ్డి చేరాల పార్టీలు అన్నాడు. సరే, అంతలేకే ఆయన వల్ల దయచేసి నాకు ముక్తాడు ఆల్రెడీ పడుకొని మనం ఏం మాట్లాడేదానికి లేదు. అందుకని 2 మాటల్లో ముగించేసి ఇచ్చేస్తున్నాను. అందరికీ నమస్కారం.
చదమనకి వెళ్ళావే వెళ్ళలేదు. మేమే అవతొక జైలు ఇప్పుడు సరే ఆయన టికెట్ వస్తున్నాం, టికెట్ రాలా. ఆయన టికెట్ వచ్చింది, సురేష్ గారి టికెట్ వచ్చింది. రామారావు గారి పొరపాటు కూడా ఎక్కడ కూడా మీరు పొరపాటు చేసి నేను గవర్నమెంట్ కి అగనిస్ట్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే నేను ప్రతి గ్రామానికి మీకు వచ్చారు పిల్లకాయలు వచ్చారు, పెద్దవాళ్ళందరికీ తెలుసు. చిన్నదో పెద్దదో కనీసం సొసైటీ ప్రెసిడెంట్ గా 95లో నేను నా భార్య ఇద్దరం నేను గంగిడిపాలెం ఎంపీటీసీ బోర్డు మెంబర్ గా నామినేట్ చేశారు. సుదీర్ఘ రాజకీయాలు నేను నా సొంతూరులో తిరిగి నా సొంతూరులో డబ్బులు ఇచ్చిపోతే నేను రాజకీయంగా ఏం చేయాలి? అందుకని నా శ్రేయభిలాషులుగా మిమ్మల్ని అందరినీ నన్ను ఏం చేయమంటారు? రాజకీయంలో కొనసాగమంటారా? నాకు అందులో 74 సంవత్సరాలు, రేపు ఆగస్టు 70 పరిస్థితి ఉంది. కాకపోతే అనంతపురంలో ఇప్పుడు ఆయన పార్టీలో చేరారు కదా, మధ్యలో రామిరెడ్డి వైసీపీలోకి పోయినా కూడా అది నామకే వాసి. నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడు ఆయన ఇంట్లో జ్యోతి పేపర్ ఉంటుంది. ఈరోజు మీ అందరి ముందు నిలబడే అవకాశం కల్పించినటువంటి రామన్నకి, రామజీవరెడ్డికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా పార్టీ నిర్ణయానికి కలిసికట్టుగా కలిసిమెలిసి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి కాకర్ల సురేష్ గారికి కానీ గుర్తింపు ఉంది. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎక్కడ పోయినా గుర్తింపు ఉంది. నేను ఎవరికి కూడా నా రాజకీయ జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎవరి వద్ద ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పండి, 1% ₹1 ఛార్జీ పెట్టుకుని అడగను. నేను నా జీబులో ఎక్కించుకోపోయి నేను పనిచేసి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పోయి నా పనిచేసి పెట్టి నేను ప్రజలకు సేవ అన్ని కూడా పరిష్కరించుకునే దానికి మన వంతు మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటికైనా వాళ్ళు మన అందరినీ కలుపుకొని ఐకమత్యంగా ముందుకు పోతారని మంచి మనసుతో అలా జరుగుతుందని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ విధంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.